అని అంటే సైతాను శక్తులు ఎదుర్కొన్నారా? సైతాను ఆలోచనలు వస్తాయి, శక్తులు కుటుంబంలో ప్రవేశించి గొడవలకు కారణమవుతాయి, మనశ్శాంతి లేకుండా ఉంటుంది. వీటన్నిటికీ సైతాను కారణమవుతున్నప్పుడు సైతానుని ఎలా ఎదిరించాలి, ఎలా జయించాలి అనేటువంటిదే ఈరోజు అంశం. అర్థమైందా? సైతానుని ఎలా ఎదిరించాలి, ఎలా జయించాలి. నేను ఈ మైక్ తీసేస్తున్నాను, నా గొంతు వినిపిస్తుందిగా అందరికీ బాగా. అయితే అసలు సైతాన్ ఎక్కడి నుండి వచ్చాడు? అసలు సైతాన్ అంటే ఎవరు? సైతాన్ అని పేరు ఎలా వచ్చింది అని ఫస్ట్ చరిత్ర చూస్తే, దేవాది దేవుడు ఈ సృష్టిని తయారు చేసి, ఈ సృష్టిలో చెట్లని, పక్షులని, అన్నిటినీ, సముద్రంలో చేపలని అన్నిటినీ సృష్టించి, తర్వాత మానవుని సృష్టించి, తర్వాత పరలోకాన్ని సృష్టించాడు. ఆయన ఏం చేశాడు? పరలోకాన్ని సృష్టించి ఆయన పరలోకాన్ని చేశాక పరలోకంలో ఇంకొంతమందిని సృష్టించాడు. భూలోకంలో మనం ఎలా అయితే ఉన్నామో పరలోకంలో కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళని దేవదూతలు అంటారు. ఏమంటారు? భూలోకంలో ఉన్న వాళ్ళని ఏమంటారు? మనం ఎవరో మనుషులం, మనల్ని మనుషులు అంటారు. ఎగిరే వాటిని పక్షులు అంటారు. నీళ్ళల్లో పాకే వాటిని చేపలు. సో ఈ విధమైనటువంటి పేర్లు పెట్టాడు దేవుడు. అయితే ఆ పరలోకంలో ఉన్న దేవదూతలు ఏం చేశాయి? వాటికి కొంతమంది అధికారులు, ఇప్పుడు మనకున్నారు కదా అధికారులు, సీఎం అని, పిఎం అని, ఎమ్మెల్యేలని, కౌన్సిలర్లని, అలాగే పరలోకంలో కూడా ఉన్నారు. అయితే ఈ కొంతమందికి అధిపతిగా ఉన్నాడు లూసిఫర్ అనే దేవదూత. ఆయన పేరేంటి? లూసిఫర్. ఆయనే సాతానుగా మారాడు. ఎలా మారాడో చెప్తున్నా. అయితే ఈ లూసిఫర్ పని ఏంటి అని అంటే, ప్రతి ఒక్క దేవదూత ఏ పని చెయ్యాలి అనేటువంటిది నియమిస్తుంది. ఇప్పుడు మనం ఉన్న ఎగ్జాంపుల్గా పొద్దున్నే లేవాలి, ఏదో పనికి వెళ్ళాలా, డబ్బులు తెచ్చుకోవాలి, పిల్లలు పోషించాలి, మన పని అది. మరి పరలోకంలో దేవదూతలు ఒక గుంపు ఏం చేస్తుందంటే 24 గంటలు దేవుని స్తుతిస్తాయి. పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని 24 గంటలు ఆపకుండా స్తుతిస్తూనే ఉంటుంది ఒక గుంపు. ఇంకొక గుంపు ఏమో దేవుడు ఏది చెప్తే అది చేస్తాయి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్కి, ఇదిగో పలానా ప్రాంతంలో, పలానా కాలనీలో, పలానా ఇంట్లో ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ విషయం చెప్పాలి అనగానే ఆ దేవదూత వచ్చి ఆ వ్యక్తికి ఆ విషయం చెప్పింది. బైబిల్లో చాలామంది ఉన్నారు అలా. మరియమ్మ తల్లి ఉందా? మరియమ్మ తల్లి దగ్గరికి దేవదూత వచ్చి ఏమని చెప్పింది? నువ్వు ఒక బిడ్డను కనబోతున్నావు, అతనికి ఏమని పెట్టబోతున్నావు పేరు? యేసయ్య అని నువ్వు పెట్టాలి అని చెప్పిందా దేవదూత. అంటే ఇలాంటివి నియమించడానికి ఇంకొంతమంది దేవదూతలు ఎందుకు అనంటే, మనం ప్రార్థన చేస్తాం, మనం బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తాం, ఇంటికి వచ్చేటప్పుడు క్షేమంగా రావడానికి ప్రార్థన చేస్తాం. అలాంటప్పుడు మనల్ని కాపాడటానికి ఒక గుంపు, దేవదూతల గుంపు, ఇలా గుంపులుగా ఉంటారు. ఆ గుంపుకి ఒక నాయకుడు ఉంటాడు. ఇలాగే ఒక గుంపుకి నాయకుడు లూసిఫర్. అందరూ ఒక రోజు అని కేటాయించుకొని అందరు చక్కగా లైన్లో నుంచొని అందరూ చక్కగా దేవుని స్తుతిస్తూ దేవుడు చెప్పే మాటలు వింటూ ఉంటారు. అయితే లూసిఫర్కు ఒక ఆలోచన వచ్చింది. లూసిఫర్ అందరి దేవదూతలో చాలా జ్ఞానం కలిగినవాడు, చాలా యుద్ధం చేయగలిగినవాడు, అందరిలో గొప్ప అధికారి, బాగా పైన ఉన్నటువంటి అధికారం అనమాట. అయితే అంత స్థానంలో ఉన్నప్పుడు ఏమొచ్చింది? ఫస్ట్ మనిషికి గర్వం వచ్చింది, రాదా? అంత అధికారంలో ఉండి, అంత జ్ఞానం ఉండి అందరి మీద, అందరూ తననే పొగుడుతా, తనలాగా ఉండాలని చెప్పి తనని హెచ్చిస్తూ ఉంటే ఆ మనిషికి ఏమొచ్చింది? గర్వం ఆటోమేటిక్గా వచ్చింది. అప్పుడు లూసిఫర్ ఏమనుకున్నాడంటే, ఇప్పుడు ఇంత స్థాయి వచ్చేసింది కదా నాకు, ఇంక నాకు రావాల్సింది ఏంటి? అదిగో ఆ దేవుని సింహాసనం ఒక్కటే. ఆ యెహోవా చక్కగా అక్కడ కూర్చున్నాడు, నేను కూడా అక్కడ కూర్చుంటే ఎంత బాగుండో అని బయటికి ఎవరికి చెప్పలా, నోట్లో కొనుక్కోలే, మనసులో అనుకున్నాడు. ఆ మనసులో అనుకున్న మాట దేవుడు విన్నాడు. అందుకే ఏది పడితే అది మాట్లాడకూడదు అని బైబిల్ చెప్తా ఉంది. మన నోటిని మనము అదుపులో పెట్టుకోవాలి, మన ఆలోచనలు మనం అదుపులో పెట్టుకోవాలి, మన మనస్సు మనం అదుపులో పెట్టుకుంటూ ఉండాలి. ఎవరు వింటారు ఇవన్నీ? చుట్టుపక్కల వాళ్ళు వినకపోవచ్చు,
నష్టమేముంది? చుట్టుపక్కల విన్నా వినకపోయినా ఎవరు వింటే నష్టం? మనకి దేవుడు వింటే నష్టం. వినాల్సిన దేవుడే విన్నాడు ఆ మాట. దేవుని సింహాసనం ఆశించావు అనంటే నీవు దుష్టుడు అయిపోయావు. అంటే నిన్ను కానీ ఇప్పుడు క్షమించి వదిలేస్తే ఏం చేస్తావు? నువ్వు ఇంకో ఆలోచన చేసి నా సింహాసనాన్ని దక్కించుకోవడానికి చూస్తావు. దేవదూతలందరికీ మాయ మాటలు చెప్తావు, దేవదూతలందరినీ మోసం చేస్తావు, నాకు వ్యతిరేకంగా తిప్పుతావు. కాబట్టి నువ్వు పరలోకంలో ఉండటానికి వీల్లేదు అని చెప్పి ఆయనని భూమి మీదకి నెట్టేస్తాడు. ఆయన ఎలా పడతాడు పైనుండి అంటే, ఒక నక్షత్రము చూసారా మీరు, అప్పుడప్పుడు రాత్రిపూట కనిపిస్తూ ఉంటుంది, చుక్క ఇట్లా పడి సడన్గా మాయమవుతూ ఉండిద్ది. ఆ విధంగా పడి మాయమయ్యాడంట. పడటం ఎక్కడ పడ్డాడు అని అంటే తోటలో పడ్డాడు. తోటలో పడి ఎవరిని మోసం చేశాడు? ఆదాముని మోసం చేశాడు. అప్పటి నుండి కష్టపడతానే ఉన్నాడు. దేనికి కష్టపడుతున్నాడు? దేవుని నుండి మనల్ని దూరం చేయటానికి. ఎందుకు దూరం చేయాలనుకుంటున్నాడు? దేవుడు తన సింహాసనం ఇవ్వలేదని చెప్పి మనము దేవుని బిడ్డలైనటువంటి మనలను దేవునికి దూరం చేస్తున్నాడు. దేవునికి దూరం అంటే ఎక్కడికి వెళ్తాం? మనం నరకానికి వెళ్తాం. అంటే మనందరినీ ఎక్కడికి తీసుకెళ్ళాలనుకుంటున్నాడు? నరకానికి తీసుకెళ్ళాలనుకుంటున్నాడు. అయితే ఈ యొక్క సైతానుని ఎదిరించటానికి కూడా దేవుడు మనకి శక్తినిచ్చాడు. దేవుడు మనకి జ్ఞానాన్ని ఇచ్చాడు. దేవుడు ఏం చెయ్యాలో చెప్పాడు. బైబిల్ గ్రంథంలో ప్రతిదీ మనకి పూసగుచ్చినట్టు చెప్పాడు. దేవుడు ఇలా చెయ్యాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని. అయితే ఏం చెయ్యాలి? ఫస్ట్ సాతాన్ని అధిగమించాలి, సాతాన్ని జయించాలి. సాతాను శక్తులు మన కుటుంబంలో ఉండకూడదు, మన హృదయాల్లో ఉండకూడదు, మన బంధువుల్లో ఉండకూడదు, మన ఇరుగు పొరుగు వారిలో ఉండకూడదు, అన్నా చెల్లెల్లో, అక్కా తమ్ముళ్ళలో, తల్లి కొడుకుల్లో, బిడ్డల్లో, తల్లిదండ్రుల్లో, వీటిల్లో ఎవరిలో ఉండకూడదు. జయించాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఒక వాక్యం చదువుతున్నాను, గమనించండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఎప్పుడు పారిపోతాడు? దేవునికి లోబడి ఉండాలంట. దేవునికి లోబడి ఉండటం అంటే, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా మన బిడ్డలు ఉన్నారు. మన బిడ్డలు చిన్నప్పుడు మాట అనరు, ఏదో అల్లరతనం బట్టి మాట అనరు. పెద్ద అయ్యాక కూడా మాట అనరు. కొంతమంది పిల్లలు గుండెలు బాదుకున్నా సరే వినరు మాట. అవునా? అస్సలు వినరు మాట పెద్ద పిల్లలు. అప్పుడు ఏమంటారు? తల్లిదండ్రులకు లోబడాలరా మీరు, లోబడకపోతే మీకే శ్రమ. ఆ విధంగా మనము కూడా ఎవరికి లోబడి ఉండాలి? దేవునికి లోబడి ఉండాలి. దేవునికి లోబడి ఉంటే సైతాను మన దగ్గర నుండి పారిపోతాడంట. ఏది? మన నుండి వెళ్ళిపోవటం కాదు, పారిపోతాడంట. అంత భయం అంట దేవుడంటే. దేవుడంటే అంత భయం కలిగినటువంటి సాతాను మన కుటుంబంలో ఎలా ఉంటున్నాడు? అప్పుడు మన ఇరుగు పొరుగు వారి దాంట్లో ఎట్లా ఉంటున్నాడు? మన మనసులో ఎలా ఉంటున్నాడు అని అంటే, మనలో దేవుడు లేడు. అంతే కదా? దేవుడు అంటే అంత భయం కలిగిన సాతాను మనలో నివసిస్తుంది అని అంటే కారణం, మనలో ఎవరు లేరు? దేవుడు లేరు. తప్పెవరిది? మనది. కాబట్టి మనము దేవునికి లోబడి ఉండాలి. ఒక పాస్టర్మ గారి దగ్గరికి ఒక ఆమె వచ్చి ప్రార్థన చేయించుకుంటుందంట. ఏమని? అమ్మ మా అన్నయ్య నేను కొన్ని సంవత్సరాల నుండి మాట్లాడుకోవట్లేదు, మేము మాట్లాడుకునేలా ప్రార్థన చేయమ్మా అని చెప్తుందంట. ఏమని చేయాలంట ప్రార్థన? వాళ్ళ అన్న చెల్లెళ్ళు ఇద్దరు మాట్లాడుకోవాలంట. ఎవరు మాట్లాడుకోవాల్సింది? అసలు దేవుడు చేయాలి ఆ విషయం. వీళ్ళిద్దరు కదా మాట్లాడుకోవాల్సింది. వీళ్ళిద్దరు గొడవ అయిందంట. సరే ఏమైందమ్మా గొడవ అని అడిగింది పాస్టర్మ్మ. అడిగితే, అమ్మ ఏం లేదు, నాకు ఒక కొడుకున్నాడు. ఆ కొడుకుని ఏం చేశాను అని అంటే, మా అన్నయ్య వాళ్ళ ఇంటికి పంపించా చదువుకోమని. మా అన్నయ్య ఏం చేశాడు? మా పిల్లాడు ఏదో చదువుకుంటా ఆకతాయిగా సిగరెట్ తాగాడంట. తప్పా కరెక్టా? తప్పే కదా. తల్లిగా ఏం చేస్తాం? సిగరెట్ తాగితే
దెబ్బేస్తాంగా. మరి మామయ్య దెబ్బేస్తే తప్పు కాదుగా, కొట్టాడు. ఆ కోపంతో నన్నే కొడతావా, మా అమ్మే కొట్టలేదు, మా నాన్న కొట్టలేదు అని చెప్పి ఆ పిల్లాడు ఏం చేశాడు, అలిగి ఇంటికి వచ్చేసాడు. ఇక అప్పటి నుంచి మాట్లాడుకోవట్లేదంట. ఫోన్ చేసి అన్నయ్య ఏమైంది, పిల్లాడిని కొట్టావంట అని చెప్పి చెల్లి ఫోన్ చేయలేదు. అన్నయ్య ఏమో అమ్మ నీ కొడుకు ఇట్లా చేశాడు అందుకే ఒక దెబ్బేశాను అని చెప్పి అన్నయ్య ఫోన్ చేయలేదు. ఎవరిది తప్పు ఇప్పుడు? ఇద్దరిది తప్పే. దానికి ఏం చేయాలంట, ప్రార్థన చేయాలి. ఏమని చేయాలి అప్పుడు ఏసీకి ప్రార్థన? అయ్యా మేమిద్దరం మాట్లాడుకోవాలి ఏసీ అని చేయాలా, లేకపోతే మా ఇద్దరు మనసులో మార్చయ్యా అని ప్రార్థన చేయాలా? ఏమని చేయాలి? అట్లా ఉంటారనమాట మనుషులు. ఈ విధంగానే ఉంటారు. మనం కూడా అట్లాగే కొన్నిసార్లు చేస్తాం. ఇది కావాలని చేసింది కాదు కానీ తెలియక చేసింది. అప్పుడు పాస్టమ్ గారు అన్నారమ్మా మీరిద్దరు మాట్లాడుకోండి. ఫస్ట్ బిడ్డ తప్పు చేస్తే గద్దించడం తప్పు కాదు, ఎంకరేజ్ చేయటం తప్పు. చూసి కూడా గద్దించకుండా ఆ పోనీలను వదిలేస్తే అప్పుడు తప్పు. మీ అన్నయ్య తండ్రి స్థానంలో ఉండి పిల్లాడిని గద్దించడం మంచి పని. పిల్లాడు ఏదో కోపంలో వచ్చి కుర్రతనంలో ఉన్నాడు కదా, కోపం ఆటోమేటిక్గా వచ్చింది కాబట్టి పిల్లాడి ఇంటికి వచ్చేస్తే పిల్లాడి మాట ఏని నువ్వేం చేసావు, నీ రక్త సంబంధాన్ని కొన్ని సంవత్సరాలుగా దూరం పెట్టావు. కాబట్టి ఫస్ట్ నీ అన్నయ్యని క్షమాపణ అడుగు. అంతేనా? ఫస్ట్ మీ అన్నయ్యకి ఫోన్ చేసి క్షమాపణ అడుగు. తర్వాత మీ అన్నయ్య మాట్లాడతాడు ఆటోమేటిక్గా. అంతేగాని దీనికి ప్రార్థనలు కాదమ్మా. సో ఈ విధంగా దేవుడు ఉండాలంటున్నాడు. సహోదరుల ఎడల ప్రేమ కలిగి ఉండాలి. ఇరుగు పొరుగు వారి ఎడల ప్రేమ కలిగి ఉండాలి. దేవుడు ఇదే చెప్తుంది. ఇది గనక మనకుంటే మనం దేవునికి లోబడినట్టే. దేవునికి మనం లోబడితే దేవుడు మెచ్చుకొని తన దేవదూతల సమూహం ఉందని చెప్పాను కదా, వాటిని గుంపుగా మన కుటుంబం చుట్టూ పెడతాడు, మన చుట్టాల చుట్టూ పెడతాడు, మన వీధి చుట్టూ పెడతాడు. అప్పుడు కంచె దాటి ఏ అపవాది లోపలికి రాడు. మన జీవితాలు ప్రశాంతంగా ఉంటాయి, మనం ప్రశాంతంగా ఉంటాం, మన బిడ్డలు ప్రశాంతంగా ఉంటారు, గలిబిలి లేకుండా ఉంటుంది కుటుంబంలో. తర్వాత బైబిల్లో కొన్ని వస్త్రాలు ధరించుకోండి. ఆ వస్త్రాలు ధరించుకుంటే మనిషికి ఆ వస్త్రం ఉండాలంట. వస్త్రము అంటే బట్టలు. మనం ఆల్రెడీ వేసుకున్నాం కదా బట్టలు. అయితే సాతానుని ఎదిరించటానికి కొన్ని కవచాలు కావాలంట. కవచాలు ఎక్కడ ఉపయోగిస్తారు? సైనికులు ఉపయోగిస్తారు. ఎప్పుడు ఉపయోగిస్తారు సైనికులు? యుద్ధం చేసేటప్పుడు ఉపయోగిస్తారు. యుద్ధం చేసేటప్పుడు సైనికులు ఏం వేసుకుంటారు? కత్తి పట్టుకుంటారు, డాలు పట్టుకుంటారు, నడుముకి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఒక దట్టి లాంటిది కడతారు. ఎందుకు? బాణాలు తగలకుండా ఉండటానికి. షీల్డ్. కాళ్ళకి చక్కగా ఇక్కడ నుండి ఎక్కడి దాకా కాళ్ళకి మంచిగా కాళ్ళకి ఏ బాణాలు తగలకుండా ఉండటానికి. ఇంక పాతకాలంలో బాణాలే కదా, ఇప్పుడంటే గన్ను, బుల్లెట్లు, కత్తి. సో కాళ్ళకి మళ్ళీ కిరీటం, తలకి మొత్తం మూసేసుకొని ఉంటుంది, ఓన్లీ కళ్ళు మాత్రమే కనిపిస్తాయి. సినిమాల్లో చూసే ఉంటారు మీరు. సో ఈ కవచాలన్నీ ధరించుకొని ఉంటే సైనికుడికి ఏం కాదు, హాని జరగదు. చక్కగా వెళ్ళి యుద్ధం చేస్తాడు, గెలుస్తాడు, వస్తాడు. అదే నువ్వేమీ లేకుండా వెళ్ళు, ఏమైంది? ఊరికే చచ్చిపోతావు ఆ కవచాలు లేకపోతే. ఇప్పుడు ఆర్మీ ఆఫీసర్స్ కూడా వేసుకుంటున్నారు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ అని. బుల్లెట్లు తగలవు, వాళ్ళకి తగిలినా రాలిపోతాయి అనమాట. అలాంటి జాకెట్స్ వేసుకుంటారు వాళ్ళు కూడా. అలాంటి కారుల్లో తిరుగుతారు వాళ్ళు కూడా. సో అలా దేవుడు మనకు కొన్ని కవచాలను ఇస్తున్నాడు దేవుడు. ఆ కవచాలు ఏంటో చదువుతాను ఒకసారి. 14వ వచనం, ఎఫెసీ 6:14. ఏలయనగా మీ నడుమునకు సత్యములను దట్టి కట్టుకొని నీతి అని మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధానము సువర్తమానమైన సిద్ధ మనస్సు జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దీనితో మీరు దుష్టుని అగ్నిబాణముల వంటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణ అను శిరస్రావణము దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయుచు ఈ విషయమైన సమస్త పరిశుద్ధుల నిమిత్తమై పరిపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా
ఉండుడి. అయితే నడుముకి ఏం కట్టాలి చెప్పాను కదా ఇందాక, ఇక్కడ నుండి ఇక్కడ దాకా కడతారు నడుము దాకా. దేనికి అని అంటే బాణాలు తగలకుండా ఉండటానికి. దీనికి సత్యం అనే దట్టు కట్టుకోవాలంట. సత్యం అంటే ఏంటి? నిజమే మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? నిజమే మాట్లాడాలి. కానీ మనము అన్ని చోట్ల అబద్ధాలు మాట్లాడలేండి, కానీ ఎక్కువ శాతం అయ్యే మాట్లాడతాం అబద్ధాలు, తక్కువ శాతం మాట్లాడుతూ ఉంటాం నిజం. యేసుక్రీస్తు ప్రభు వారిని ఎందుకు చంపారు? నిజం మాట్లాడారు కాబట్టి చంపాడు, అంతేనా? యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారు? పరలోకం నుండి దిగొచ్చాను అన్నాడు, నిజమేగా? దానికి వాళ్ళకు కోపం వచ్చింది. దేవాది దేవుడు నా తండ్రి అన్నాడు, నిజమేగా? దానికి వాళ్ళకు కోపం వచ్చింది. సో నిజం చెప్తే లోకం ఏం చేసిద్ది? దూషించిద్ది, దూరం పెట్టిద్ది, చీదరగా చూసిద్ది, అవమానించేలా చేసిద్ది. ఇన్ని చేసినా సరే నువ్వేం చేయాలా? సత్యమే మాట్లాడాలి, నిజాయితీగానే ఉండాలి, నిజముగానే ఎదుటి వ్యక్తులతో ప్రవర్తించాలి. తర్వాత కాళ్ళకు జోళ్ళు అంటే ఏంటో తెలుసా? చెప్పులు. ఏంటవి? చెప్పులుగా మనం ఏం తొడుక్కోవాలి అని అంటే సమాధానము. ఏంటది? ఇప్పుడు ఎక్కడైనా గొడవ జరుగుతుంది అనుకో, ఎగ్జాంపుల్గా మనం ఏం చేస్తాం? మహా అయితే నుంచొని చూస్తాం, అంతేనా? మనది కాదు గొడవ అనుకుంటే. అదే ఇంకొంతమంది అయితే నేను చాలా చోట్ల చూసాను, ఆద్యం పోస్తూ ఉంటారు. ఏం పోస్తారు అంటే ఏంటి? అది గొడవని ఏం చేస్తూ ఉంటారు? ఇంకొంచెం పెచ్చి చేస్తూ ఉంటారు. దేవుడు అలా చేయమని చెప్పలా. అందరినీ సమాధానపరచాలంటే కలపాలి అందరినీ. అరే అలా గొడవ పడకూడదురా, తప్పురా, వదిలేసేయండి ఆ గొడవ అని ఇద్దరికి నచ్చజెప్పి పంపించేయాలి. ఇద్దరిని సహోదరులుగా చేయాలి, ఇద్దరిని మిత్రులుగా చేయాలి. కానీ చాలామంది ఏం చేస్తారంటే విడగొడతారు, శత్రువులుగా చేస్తారు. 2 దేశాలుగా ముక్కలుగా చేసుకున్నాక చాలా ఉన్నాయి. సో ఈ విధంగా జరుగుతూ ఉండకుండా ఉండటానికి దేవుడు మనకు ఆల్రెడీ చేసి చూపించాడు ఇవన్నీ. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు కూడా కొంతమంది చాలా తప్పు చేసిన వ్యక్తుల్ని తీసుకొచ్చేవాళ్ళు. ఇదిగో వీళ్ళు తప్పు చేశారు, ఇదిగో వీళ్ళు ఇట్లా ఉన్నారు అని చెప్పి వాళ్ళ మీద సాడీలు చెప్తే అప్పుడు యేసయ్య అన్నాడు, అయ్యా మీరు తప్పు చేయకుండా ఉన్నారా అని అడిగాడు. అంతేనా? మనం అంతే కదా, మనలో తప్పు ఉన్నా కానీ మనం అవి చూసుకో, ఎదుటి వాళ్ళని ఫస్ట్ చూపిస్తాం ఏలు. ఫస్ట్ దేవుడు ఏమంటున్నాడు? మనది మనం చూసుకున్నాక ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించాలి. అందుకే వాక్యం చెప్తుంది, నీ కంటిలోని దూలము ఎంచుకోకుండా ఎదుటివారి కంటిలోని నలుసు చూడనేలా. అంటే నువ్వు చేసిన పాపాన్ని ఫస్ట్ నువ్వు చూడకుండా ఎదుటివారి దాంట్లోని పాపాలు తప్పులు నువ్వు ఎతకూడదు. సో అప్పుడు నువ్వేం చేయాలి? అయ్యా నువ్వు పాపివే, ఇతను పాపే, కాబట్టి ఇద్దరూ సర్దుకుపోండి, కాబట్టి ముందుకెళ్ళిపోవాలి, కానీ ఇలా గొడవలు ఆడుకోవద్దు అని చెప్పి సమాధానపరచాలి ఎదుటివారిని. అదే ఇందాక చెప్పాను ఒక సాక్ష్యం, మన కుటుంబంలో కూడా జరుగుతూ ఉంటాయి. ఇలా చిన్ని విషయాల దగ్గర గొడవలు అయిపోతూ ఉంటాయి, చిన్ని విషయాల దగ్గర అలుగుతూ ఉంటారు, చిన్ని విషయాల దగ్గరే మాటలే ఉండవు. సో అట్లాంటి విషయాల్లో మనం అట్లా దూరంగా ఉండకూడదు. ఆ యొక్క రక్త సంబంధికులకు సమాధాన పడాలి. మన వాళ్ళే కదా వాళ్ళు, ఒక మాట అంటే ఏం కాదు, తప్పే ఉంది. యేసుక్రీస్తు ప్రభువారిని పిడిగుదులతో గుద్దారు. ఎవరు? సొంత జనమే. యూదా వాళ్ళే తమ సొంత వంశం వాళ్ళు ఏం చేశారు? సిలువేశారు. ఏది? ముందు వారం రోజులేమో యేసయ్య నీకే మహిమ అని గాడిద మీద ఊరేగించి వారం అయ్యాక ఏం చేశారు? సిలువేయాలన్నారు. అంతకంటే పెద్ద కష్టాలు ఏమైనా వచ్చాయి మనకి? అంతకంటే వెన్నుపోట్లు ఏమైనా వచ్చాయా మనకి? ఆయన అనుభవించలా. సో ఏం చేసేటప్పుడైనా సరే, ఏ విధమైనటువంటి వాటికి ముందడుగు వేసేటప్పుడైనా సరే యేసయ్యని జ్ఞాపకం చేసుకోండి. ఏదైనా నీకు కష్టం వచ్చిందా ఒకసారి యేసయ్యని జ్ఞాపకం చేసుకో. ఆయన అనుభవించిన బాధల కంటే మనం అనుభవించిన బాధ సూది కూడా పనికిరాదు. సో వాటిని ఆయన ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మన దాంట్లో మనకు అర్థమైంది ఇట్లా బ్రతకాలి అని చెప్పి. ఇప్పుడు సమాధానము అనేటువంటి చెప్పులు తొడుక్కోవాలి. మన కుటుంబీకుల మధ్య ఏదైనా గొడవలు ఉన్నా సరే మనం సమాధాన పడాలి. తర్వాత రక్షణ అనేటువంటి శిరస్రావణం, అంటే చెప్పాను కదా హెల్మెట్, ఓన్లీ కళ్ళు మాత్రమే కనిపిస్తాయి బయటికి. కొంతమంది యుద్ధంలో ఏం చేస్తారంటే కళ్ళకు కూడా గురి పెడతా ఉంటారు. కళ్ళకు కూడా గురి పెడతా ఉంటున్నారని చెప్పి కళ్ళకి చిన్నవి ఇవి ఉన్నాయా, ఈ తాటాకులు సేమ్ ఈ విధంగానే డిజైన్ చేసేవారు. తర్వాత ఇక ఆ సందులో నుంచి చూసేవాళ్ళు చిన్నగా, అంటే బాణం దూరకుండా కళ్ళల్లోకి.
కళ్ళు పోతే సైనికుడు యుద్ధం చేయలేడు. సో ఈ విధంగా మనిషి తన శరీరాన్ని కాపాడుకుంటున్నాడు. మనం కూడా ఏం చేయాలా? దేవుడు ఇచ్చినటువంటి రక్షణ అంటే ఏంటి? దేవుడే మనల్ని రక్షించాడు. యేసయ్య మన పాపాల కొరకు చనిపోయాడు. యేసయ్యే మన కొరకు భూలోకానికి వచ్చాడు. యేసయ్య మన కొరకు ఫ్రీగా పరలోకాన్ని ఇచ్చాడు. అంతేనా? మిమ్మల్ని ఎవరైనా డబ్బులు అడిగాడా యేసయ్య? అడగలేదుగా, నన్ను కూడా అడగల. సో మనకు ఫ్రీగా పరలోకాన్ని ఇచ్చాడు. వీటన్నిటినీ నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నారా? అందరూ నమ్మిన వాళ్ళందరూ హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. అలా నమ్మిన ప్రతి ఒక్కరికి ఏమిస్తాడు దేవుడు? రక్షణ అనే హెల్మెట్ ఇస్తాడు. ఇక అపవాది ఎక్కడి నుంచి అయినా నిన్ను అసలు అటాక్ చేయగలదా? అపవాది అగ్ని బాణములు విసురుతాడంట. కొన్ని సినిమాల్లో చూసుంటారు మీరు, బాణాలకి చివర అగ్ని అంటించి వదులుతారు. అదొక నైపుణ్యం అనమాట. యుద్ధం చేసేటప్పుడు మామూలు బాణాలు విషం పూసి వదులుతారు, అగ్ని పూసి వదులుతారు. సో ఈ అగ్ని బాణాలు మన మీదకి విసిరేటప్పుడు ఇలాంటి మనం ధరించుకొని ఉంటే, దేవుణ్ణి నమ్మితే దేవుడు మనకేమిస్తాడు? రక్షణ అనేటువంటి హెల్మెట్ ఇస్తాడు. తర్వాత మనం నిజాయితీగా ఉంటే, ఎక్కడ అబద్ధంగా మాట్లాడకుండా నిజాయితీగా మన బ్రతుకు మార్చుకుంటే దేవుడు మనకి నడుముకు ఒక దట్టి వేస్తాడు. చక్కగా అది మనల్ని కాపాడిద్ది. మనమందరితో సమాధానంగా ముందుకెళ్ళిపోతూ ఉంటే మనకి చెప్పులకి ఏమిస్తాడు? సమాధానము అనేటువంటి జోడులను ఇస్తాడు. సో ఇన్ని కవచాలు నీ ఒంటి మీద ఉంటే అపవాది నీ దగ్గరకు వస్తాడా? నీ జోలికి వస్తాడా? అపవాది వేసే బాణాలు ఎక్కడైనా తగులుతాయా? నీకు ఏమైనా గాయమైద్దా? అసలు నీ జోలికే రాడు. దేవునికి లోబడిన వారి దగ్గరికి అపవాది రాడు, పారిపోతాడంట. సో మన కుటుంబంలో అపవాది ఉన్నాడా? అపవాదిని పారద్రోలాలంటే ఎవరు? మనమే. అపవాదిని పారద్రోలాలంటే మీరే. నేనేం చేస్తా? సహాయం చేస్తా అంటున్నాడు దేవుడు. ఏం సహాయం? ఇదిగో రక్షణ, ఈ కవచాలు ఇస్తా. ఈ నా దగ్గర ఉన్నాయి. నువ్వేం చేయాలా? కొనుక్కోవాలి నా దగ్గర. అంతేనా? మనకు బట్టలు కావాలంటే కొనుక్కోవాలి కదా. మరి దేవుడి దగ్గర ఈ కవచాలు ఉన్నాయి. దేవుడి దగ్గర మనం కొనుక్కోవాలి. ఎట్లా కొనుక్కోవాలి? ఏం లేదు, సింపుల్గా మోకరించి ప్రార్థన చేయటమే. అయ్యా, నా కుటుంబంలో ఈ యొక్క శక్తులు ఉన్నాయి, నా కుటుంబంలో ఈ గలిబిలు ఉంది, అయ్యా మా యొక్క ఇరుగు పొరుగు వారి మధ్య ఇటువంటి వివాదం ఉంది, అయ్యా సహాయం చేయండి, మేము సహోదరులుగా మారాలి, మాకు సమాధానం కావాలి, అయ్యా మా కుటుంబంలో ఉన్న ఈ గలిబిలిని తీసివేయండి, మనశ్శాంతిగా బతకాలి, ప్రశాంతమైన జీవితాన్ని మాకు ఇవ్వండి అని చెప్పి మోకరించి దేవుణ్ణి ప్రార్థిస్తే దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఇస్తాడు. మనం ఎప్పుడైనా చేసాం అట్లా ప్రార్థన? చేయలేదు. కానీ ఇలా ఉన్నాయని అందరికీ చెప్పుకుంటాం, అంతేనా? చెప్పుకుంటే ఏమీ రాదు. ఎవరన్నా వచ్చి తీరుస్తారా ఈ సమస్య? ఎవరు తీర్చేది? దేవాది దేవుడు మాత్రమే. కాబట్టి మనం దేవునికే ముఖ్యంగా ఈ మాటలు చెప్పాలి. అందరు తలలు మంచి కళ్ళు మూసుకొని చెప్దామా? అందరూ ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకొని ఈ యొక్క అంశమును బట్టి ప్రార్థన చేద్దాం. మీ కుటుంబంలో ఉన్నటువంటి శక్తులను బట్టి దేవుడు ఆ శక్తులను పారద్రోలుటకు మీకు గొప్ప శక్తిని బలమును ఇవ్వాలని చెప్పి అందరూ ప్రార్థన చేద్దాం. అందరూ ఎవరు మౌనంగా ఉండద్దు. అందరూ కలిసి ప్రార్థించండి, ఏకీభవించండి. అందరూ ప్రార్థించాలి. మీ కుటుంబాల కొరకు ప్రార్థించండి, మీ బిడ్డల కొరకు ప్రార్థించండి, మీ బిడ్డల భవిష్యత్తు గురించి ప్రార్థించండి, మీకు రాబోయేటువంటి నూతనమైన పనుల గురించి ప్రార్థించండి. అందరూ ప్రార్థించాలి. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువా. అయా నా తండ్రి స్తోత్రం, నా తండ్రి ప్రభువా. అయా నా తండ్రి స్తోత్రం, 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 స్తోత్రం నా తండ్రి, స్తోత్రం నా ప్రభువా. మీరు మా కొరకు చేసిన త్యాగం గుర్తి స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. అందరం ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, స్తోత్రం నా తండ్రి. అయా స్తోత్రం నాయన. సమాధానం, ఇరుగు పొరుగు వారి ఎడల మనకు సమాధానం కలిగేలాగా ప్రార్థన చేద్దాం. మన రక్త సంబంధికులలో గలిబిలి ఉంటే దానికి సమాధానం కలుగుటకు సహాయం చేయమని ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభువా.
మాకెన్నో అమూల్యమైన మాటలు మీరు తెలియజేస్తారు. స్తోత్రాలు అయ్యా. నా తండ్రి, కుటుంబంలో ఉన్నటువంటి అపాది శక్తులను పారద్రోలండి, తీసివేయండి. అటువంటి శక్తిని నాకును ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభువా, స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభువా. అపవాది శక్తులను ఎదిరించే శక్తిని, బలమును అనుగ్రహించండి. స్తోత్రం ప్రభువా, స్తోత్రం నాయన. ప్రభువా నీకే స్తోత్రం, మీకే స్తోత్రం నా తండ్రి, స్తోత్రం నా తండ్రి, స్తోత్రం నా తండ్రి. ఉన్నటువంటి అనారోగ్యాలు పారద్రోలండి నా తండ్రి ప్రభు, ఉన్నటువంటి బలహీనతలు తీసివేయండి నాయన. స్తోత్రం నాయన, స్తోత్రం నా తండ్రి, స్తోత్రం ప్రభు, స్తోత్రం నాయన. అయా నా తండ్రి ప్రభు, అయ్యా నా తండ్రి ప్రభు, ఎంతోమంది ఈ రోజును చూడలేక నశించిపోతా ఉన్నారయ్యా. అయ్యా మమ్మల్ని మీరు అలాగ చేయకుండా నా తండ్రి, అయ్యా నీ సన్నిధిలో నిలవబెట్టి నిన్ను ప్రార్థించి స్తుతించి నా తండ్రి, నీ మాటలు విని కృపను అనుగ్రహించారు. మీకు స్తోత్రాలయ్యా. అయా నీకే స్తోత్రం నా తండ్రి ప్రభు. అయా నా తండ్రి ప్రభు, అయా ఇక్కడున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. వీరి కుటుంబాల్లో జరిగేటువంటి గలిబిలులు మీరు ఎరిగి ఉన్నారు నాయన. అటువంటి గలిబిలిని, గొడవలను మీరు తీసివేసి వారి కుటుంబానికి సమాధానం అనుగ్రహించండి అయా. ప్రతి ఒక్కరూ నా తండ్రి ప్రభు, నీవు అనుగ్రహించినటువంటి అయా తండ్రి కవచములను ధరించుకొని సాతానుని ఎదిరించేవారుగా తండ్రి, పోరాడేవారుగా, యోధులుగా తీర్చిదిద్దండి ఒక్కొక్కరిని నా తండ్రి. నీ యొక్క చిత్తానుసారంగా వీరు బ్రతుకులు మార్చుకున్నటకు సహాయం చేయండి అయా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రాలు అయా. నీకే వందనాలు తండ్రి. అయా ఇక్కడ ఉన్నటువంటి సండే స్కూల్ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి అయా. బిడ్డల చదువుల్లో మీరు తోడుగా ఉండండి అయా. బిడ్డల ఆరోగ్య విషయంలో మీరు తోడుగా ఉండండి అయా తండ్రి. సాతానుడు నా తండ్రి బిడ్డలు ఎదిగే క్రమంలో నా తండ్రి ఎక్కడా సాతానుడు బిడ్డలు ఎత్తుకుపోకుండా, వారి హృదయాలను దొంగిలించకుండా నా తండ్రి అయా, ఎప్పుడూ నా తండ్రి నీ యందు భయంతోనూ భక్తితోనూ బిడ్డలు నీ సన్నిధిలో ఎదుగుటకు సహాయం చేయండి నా తండ్రి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాను నాయన అయా. సంఘ కాపరిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయా నా తండ్రి. మీకే స్తోత్రాలు అయా నా తండ్రి ప్రభు. మరలా నీ చిత్తమైతే మరలా వచ్చే ఆదివారం మేమందరము ఇదే విధంగా సమకూడి నేను స్తుతించి గణపరిచే భాగ్యమును మాకును ఇక్కడున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసునామమున బట్టి అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడేండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.